రైట్. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు దాదాపు ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం దారి పొడవునా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు రోడ్లపైకి వచ్చి ఒక్కసారి అతన్ని గ్లిమ్స్ అతన్ని చూడాలి అంటూ చెట్లేంటి పుట్లేంటి అవన్నీ ఎక్కి కూడా ఆయన్ని ఒక్కసారి చూడాలి. దీనికి కారణం లేకపోలేదు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా హైదరాబాద్లో మనకు ఆ విజువల్స్తో చూస్తుంటే కనుక యువత ఏ రకంగా ముందుకొచ్చిందో కనిపిస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని అది విభజన జరిగిన తర్వాత కూడా రెండు వేరువేరుగా చూడరు చాలామంది ప్రజలు. ఎందుకంటే పొలిటికల్గా అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు, అలాగే పరిపాలనా విధానం రెండు కూడా బేరీజు వేసుకుంటే సిచ్యువేషన్ ఎప్పుడూ ఉంటుంది. అలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయం, ఈ మూడింటి మీద ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ క్లాస్ని ఏ రకంగా పైకి తీసుకురావాలని ఆయన చూపిన నిబద్ధత, ఆయన అందించిన సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉంటుంది యువత. సో దానికి తాలూకు అభిమానమే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇంకా మాట్లాడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలామంది పాలిటీషియన్స్ లాగా పార్ట్ టైం పాలిటీషియన్ కాదు. ఆయన గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్కు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం ఇటీవలే ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి తీసుకొని ఆయన వెళ్ళి వచ్చిన అనంతరం ఒక ఫార్మాలిటీ ఉంటుంది. కోర్టులో హాజరు కావాలి అంటూ న్యాయమూర్తులు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అదే సమయానికి ఆయన ప్రస్తుతం కోర్టుకి రావడం జరిగింది. చాలామంది ఒక్కసారి చూసుకుంటే మన భారతదేశంలో లేదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే కేసులు లేని రాజకీయ నాయకులు చాలా తక్కువనే చెప్పాలి. బెయిల్ మీద ఉన్న రాజకీయ నాయకులు లేకపోలేదు. వాళ్ళు మరి కోర్టులకు వచ్చినప్పుడు కానీ, వాయిదాలకు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలు ఆవిష్కృతం కావు. బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే ఎందుకు ఇలాంటి జనసందోహం, అభిమాన గళం ఎందుకు ముందుకు వస్తుంది? ఏంటి వైఎస్ఆర్ కుటుంబం మీద ఉన్న ఈ అభిమానం ఏంటి? రాష్ట్రాలని దాటుకుని ప్రజల గుండెల్లో వాళ్ళు ఏర్పరచుకున్న స్థానం ఏంటి? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎల్లో కుళ్ళు మీడియా ఒకటి ఉంది. అది ఎన్ని తప్పుడు కథనాలు ప్రసారం చేసినా, వీళ్ళని ఎక్కడి నుంచో వచ్చారంటూ అబద్ధపు ప్రసారాలు చేసినా, అభిమానం కానరాకుండా ఆంధ్రప్రదేశ్లోనే వీలవ్వలేదు వాళ్ళకి చేయడం, అలాంటిది ఎక్కడేం వీలవుతుంది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎక్కడ అడుగు బయట పెట్టినా సరే మేము ఆయనతో ఉంటాం అనేది రాష్ట్రాలకు అతీతంగా కూడా ప్రజలు ప్రతి సందర్భంలో కూడా చెప్పే దాఖలాలు మనం చూస్తూనే ఉంటాం. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్లే వరకు కూడా వేలాదిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చారు. ప్రస్తుతం మనం కోర్టు వద్ద దృశ్యాలు ఓవైపు, బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. మరే ఇతర నాయకుడికి మరి ఇలాంటి స్వాగతం కానీ, లేకపోతే ఇలాంటి అభిమానం కానీ ఉందా లేదా అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటారు. ఎందుకు వైఎస్ కుటుంబం అంటే ఎందుకు ఈ అభిమానం అనేది ప్రతి ఒక్క నాయకుడు కూడా తమను తాము ప్రశ్నించుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్ ఫ్యామిలీ, అది అందరికీ తెలిసిన బహిరంగ సత్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న, ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, అందించిన సంక్షేమ పథకాలు, సాగించిన పరిపాలన ఏ రకంగా సాగింది, ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు ఏ రకంగా వాళ్ళ జీవనాన్ని మెరుగుపరుచుకోవాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ జీవన ప్రమాణాలను ఏ రకంగా పెరగటానికి ఆయన దోహదం చేశారో, ఏ రకంగా పథకాలని అమలు చేశారో, ఏ రకంగా కృషి చేశారో అనేది ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి కూడా తెలిసిందే. అలా తెలిసి ప్రస్తుతం ఆయన హైదరాబాద్ వస్తున్నారని తెలిసి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా పోలీసులు దీన్ని ఊహించారా లేదా అంటే కొంత క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. అఫ్కోర్స్ ఆయన వస్తున్నారని తెలిసి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు అయితే వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున అభిమానులు బయటకు వస్తారు, ఆయన్ని చూడడానికి ఇష్టపడతారు అనేది ఊహించి ఉండరేమో. ఎందుకంటే ఒక దశలో వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులకి కష్టతరమైన పరిస్థితి. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం ఆయన కోర్టులో ఉన్నారు. ఇటీవల ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. సో వెళ్ళి వచ్చిన అనంతరం ఖచ్చితంగా కోర్టులో వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంటుంది. సో న్యాయమూర్తులు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా ఎప్పుడు రమ్మన్నా అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో హాజరవుతారు. ప్రస్తుతం అదే కనిపించింది. బెంగళూరు నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్లో దిగారు, అక్కడి నుంచి నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. కానీ ఆయన మరి ఈ రకంగా అభిమానులు ముందుకు వస్తారు, సో కోర్టు వరకు వెళ్ళడానికి ఇంత సమయం తీసుకుంటుందని మరి ఊహించారో లేదో తెలియదు. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్క హైదరాబాదీ అయితే ఊహిస్తారు.
ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే ఇదే సీన్ ప్రతిసారి రిపీట్ అవుతుంది. అయితే దీన్ని తక్కువ చేయడానికో పలచనపరచడానికో వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చారని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు ఒక వర్గం మీడియా ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. కానీ ఇంతమంది జనాల గుండెల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ని ఏ మీడియా ఆపగలదు, ఏ తప్పుడు కథనాలు ఆపగలవు, ఏ కుళ్ళు మీడియా ఆపలేదు అనేది మరొకసారి మళ్ళీ నిరూపితమైన పరిస్థితి మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. హైదరాబాద్కి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సందర్భాల్లో ఆయన రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన అధికారంలో లేరు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తిగత టూర్ అని చెప్పాలి. ఆయన కోర్టులో హాజరు కావడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. నిజంగా మళ్ళీ ఒకసారి చెప్పాలి, భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు నిజంగా వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. ఇది కంపారిజన్ కానే కాదు, కంపారిజన్ నేను చేయట్లేదు. భారతదేశంలో చాలామంది మీద కేసులు ఉంటాయి. వాళ్ళు పలు సందర్భాల్లో కోర్టులకు వెళ్తూ ఉంటారు, వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కోర్టు ఒక్కసారి ఆదేశాలు ఇస్తే తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళేటప్పుడు మరి ఇలాంటి దృశ్యాలు ఎందుకు ఉండవు? ఎందుకు అభిమానులు ఇలా తండోపతండాలుగా రారు? అంటే ఒక రాజకీయ నాయకుడిని ఏ రకంగా చూస్తారో ఆ దృష్టితోటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీని కానీ చూడరు అనేది మరొక్కసారి సుస్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. హైదరాబాద్లో జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఉదయం నుంచే ఈ సందోహం మనం చూసాం. రోడ్లపైకి తండోపతండాలుగా ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాలకి అభిమానులు, ముఖ్యంగా స్టూడెంట్స్, నిజంగా వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మనతో మాట్లాడడం కూడా జరిగింది, సాక్షి రిపోర్టర్తో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఎందుకు వచ్చాం మేము అంటే కనుక ఆయన ఒక విద్యకి తీసుకున్న ఆయన నిర్ణయాలు, యువత కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఒక నిరుపేద కుటుంబాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి, ఆ కుటుంబాలకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువే అని నమ్మిన ఒక యువ నాయకుడు హైదరాబాద్ వస్తే ఏ రకమైన స్వాగతం పలుకుతాం, అది మేము చూపించడానికి వచ్చామంటూ కూడా విద్యార్థులు మాట్లాడడం మనం చూసాం. ప్రస్తుతం ఆయన నాంపల్లి సిబిఐ కోర్టులో ఉన్నారు, న్యాయమూర్తి ముందు హాజరవుతారు. ఇటీవలే ఆయన విదేశీ పర్యటన చేసుకుని తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆయన కోర్టుకి వెళ్ళవలసి ఉంటుంది, ఒకసారి హాజరు కావాల్సి ఉంటుంది. సో అదే ఫార్మాలిటీ దృష్ట్యా ఆయన వెళ్ళారు. అయితే నిన్నటి నుంచి కూడా రకరకాల కథనాలు, ఎల్లో మీడియాలో రకరకాల అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూనే ఆయన ప్రస్తుత పర్యటన సాగుతోంది. నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా ఇచ్చిన సమయానికే ఆయన కోర్టులో హాజరు కావాల్సి వచ్చింది. మనకు తెలుసు, మనం చాలా సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తూ ఉంటారు. అది రైతులకి కోసం వాళ్ళకి అండగా నిలబడడానికి కానీ, మెడికల్ విద్యార్థులకు నేనున్నానంటూ చెప్పడానికి కానీ, పలు సందర్భాల్లో ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి ఆ వచ్చే అభిమానుల జనసందోహాన్ని చూపించకుండా ఉండడానికి, వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నాలు మనకి ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా కనిపిస్తుంటాయి. కానీ అలా చేసిన ప్రతిసారి ఆ ప్రయత్నాలను ఒమ్ము చేస్తూ అభిమానులు లక్షలాదిగా ఎండ వాన లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చే దృశ్యాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అది ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణలో కూడా అదే సీన్ ఉంటుంది అనేది ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. నిజానికి ఇది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక కోర్టుకు వస్తున్న దీనిగానే చూడాలి. సాక్షి కూడా ఉదయం నుంచి అనుకున్నాం, ఒక కోర్టుకు వస్తారు, ఆయన వెళ్ళిపోతారు, దీన్ని పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది, అది వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. కానీ వచ్చిన అభిమానాన్ని చూపించకుండా ఉంటే ఒక వర్గం మీడియా చేస్తున్న తప్పుడు కథనాలు, ఇస్తున్న తప్పుడు కథనాలు, తప్పుడు రాతలకు సమాధానం ఇవ్వాలంటే ఇది ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది. అదే ఉద్దేశంతో ప్రస్తుతం మనకు కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కోర్టు వద్ద ఒక బాక్స్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు కనిపిస్తోంది. అలాగే రోడ్డు పొడవునా ఆయన వస్తున్న మార్గంలో ఏ రకంగా వేలాదిగా అభిమానులు తండోపతండాలుగా వచ్చారో మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కోర్టులో ఉన్నారు. సో న్యాయమూర్తి ముందు వారిచ్చిన సమయానికి ఆయన హాజరవుతున్నారు. అనంతరం మళ్ళీ తిరిగి వస్తారు. మళ్ళీ అదే సీన్ ఉంటుంది. దారి పొడవునా ఆయన లోటస్ పాండ్కి వెళ్ళే ప్రాంతం అంతా, ఆ రహదారిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ట్రా కాషియస్గా పోలీసులు ఉండాల్సిన పరిస్థితి. ఉదయం మరి వాళ్ళు కింద ఊహించినప్పటికీ ఈ రకమైన సిచ్యువేషన్, ఈ రకమైన ఆప్టిక్స్ ఉంటాయి అనేది పోలీసులు ఊహించని సిచ్యువేషన్గానే చెప్పాలి.